వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. మొదటి నుంచి పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతల తీరు వివాదాస్పదం అవుతుంది. ఏ కారణం వల్ల తెలియదు కానీ కొందరు కాంగ్రెస్ నేతల తీరు, వారి వ్యాఖ్యలు భారత్ కంటే పాకిస్తాన్ కే ఎక్కువ ఉపయోగపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్త పడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇంతకీ కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పు ఏంటి? ఎందుకు కాంగ్రెస్ నిజాన్ని ఒప్పుకోవడం లేదు? పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు నోరు జారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాబర్ట్ వాద్రా, సిద్ధారామయ్య, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడెట్టివార్, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన విజయ్ వాడెట్టివార్ నాగ్పూర్ లో జరిగిన ఒక సమావేశంలో ఉగ్రవాదులు బాధితుల మతాన్ని అడిగి కాల్పులు జరిపారని చెప్పడం సరికాదని, ఉగ్రవాదులకు కులం లేదా మతం ఉండదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బాధితుల కుటుంబాలు, సాక్షులు చెప్పిన వివరణలను తప్పుబట్టినట్లు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉగ్రదాడి మృతుడు సంతోష్ జగ్దాలే భార్య ప్రగతి జగ్దాలే ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ క్లియర్ గా చెప్పారు. మతం గురించి ఉగ్రవాదులు స్పష్టంగా మాట్లాడారని, దానికి తామే ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ నాయకులను ఆమె కోరారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి బాధితుల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ, మహాయుతి కూటమి తీవ్రంగా ఖండించాయి. వడెట్టివార్ వ్యాఖ్యలు బాధిత కుటుంబాలకు తీవ్రంగా బాధ పెట్టేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. వడెట్టివార్ వ్యాఖ్యలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు బాధిత కుటుంబాలకు గాయంపై ఉప్పు చల్లినట్లు ఉందన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వడెట్టివార్ బాధితుల ఆవేదనను మరింత పెంచారని మండిపడ్డారు. వడెట్టివార్ తో పాటు శంకర్ అయ్యర్, శశి తరూర్, తారిక్ హమీద్ కర్రా, సైఫుద్దీన్ సోజ్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను బీజేపీ పాకిస్తాన్ భాషగా విమర్శించింది. అటు సోషల్ మీడియాలో వడెట్టివార్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజ భావోద్వేగాలను గాయపరిచాయని ఆరోపించారు. ఈ విమర్శల నేపథ్యంలో తన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి చేసినవని, తన మాటల వల్ల బాధిత కుటుంబాలకు బాధ కలిగి ఉంటే క్షమాపణ కోరుతున్నానని వడెట్టివార్ పేర్కొన్నారు. ఈ వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మహాయుతి మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పహల్గాం ఉగ్రదాడి జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు బాధితుల ఆవేదనను గౌరవించాలని ప్రగతి జగ్దాలే వంటి బాధిత కుటుంబ సభ్యులు కోరారు. వడెట్టివారే కాకుండా రాబర్ట్ వాద్రా, సిద్ధారామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మాటల పాలయ్యారు. భద్రతా వైఫల్యం కారణంగా పహల్గాం దాడి జరిగిందని, యుద్ధం సరైన పరిష్కారం కాదని కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఇటీవల అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ కు మద్దతుగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. సిద్ధారామయ్య వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని, ఇది భారతదేశాన్ని అవమానపరిచేలా ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. అటు కర్ణాటక మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ సైతం ఉగ్రదాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మతం గురించి అడిగి హత్యలు చేశారనే బాధితుల వాదనను తోసిపుచ్చారు. ఉగ్రవాదులు మతం అడగలేనట్టు తనకు అనిపిస్తోందని, దీనికి మతపరమైన రంగు వేయడం భద్రతా వైఫల్యాన్ని కప్పుపుచ్చే ప్రయత్నమని అన్నారు. ఈ వ్యాఖ్యలను బాధితులను అవమానపరిచేలా ఉన్నాయని బీజేపీ ఖండించింది. మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ సైతం పహల్గాం దాడిని 1947 విభజనతో అనుసంధానిస్తూ విభజన సమస్యలు ఈ దాడికి కారణమా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు మద్దతు, ఉగ్రవాద శక్తులను రక్షించేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావానికి లోను కావడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని రాబర్ట్ వాద్రా అనడం తీవ్ర దుమారాన్ని లేపింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మరోవైపు వడెట్టివార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం రేపాయి. కాంగ్రెస్ నాయకులు ఎవరూ పహల్గాం దాడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అధికార ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే పార్టీ అధికారిక వైఖరిని సూచిస్తాయని పార్టీ స్పష్టం చేసింది. మిగిలిన వారి వ్యాఖ్యలు పార్టీతో సంబంధం లేదని తెలిపింది.